ధర్మరాజు, ఏమిటి ఆ వేడి వేడి వాడి వాడి చూపులు? ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి. నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను. ఏం పోషణ? అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర. కలనితమాయగా కోరిక తీరగా కథానాయక నేనేగా నేనే నేనే నేనేగా నిన్న నిన్న నాని రాసుకున్న కథానాయక ఇలాగే ఉంటుందా? రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి. ఏమిటది? మిసమిసలాడే బుగ్గల ఆచే, బంతి పువ్వు లాంటి మొహమ ఆచే, బంగారపు ఛాయ ఆచాచే. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా. ఇందులో నన్ను నేర్పిస్తావు. అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా నీ నాటకం రక్తి కట్టేలా నాకు ఈ నాయకే వద్దు, ఈ నాటకం వద్దు. మీ ఇష్టం చేసుకోండి, మీ ఇష్టం రాదు. నీ దండం పెట్టండి. లేని వాళ్ళు తిండి లేక తిండిపోతున్నారు, ఉన్నవాళ్ళు లావెక్కిపోతాము అని తిండి మానే తిండిపోతున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుస్తుందా? ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను, ఇంకా కింద హీరోయిన్ లేక నేను వేస్తాను. పర్ఫెక్ట్ లేదు, రిహార్సల్ బాగా చేయాలి. కనీసం హీరో వేయడానికి వీళ్ళు మాత్రం మా నాటకం చేయలేకపోవడం అవుతుంది, మొత్తం జరగొట్టేస్తాడు. అలాగే ఆగండి ఆగండి, అందరికి తొందరే. ఈ రాయితో కొట్టి చచ్చిపోతుంది పాపం. పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు. అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం. ఈ పాపం నాకెందుకు, డైరెక్ట్ అటాకే. రాజీవలోచన నా రాజీవ. ఓహో నీకు చెవుడు కదా. రాజీవలోచన నీతో రాజీ పడాలని నా యోచన. 3 ఘట్టాలు, 3 పాయింట్లు, 3 ముక్కలు అంతే. కుక్కలా? మా కుక్క ఇంకో పిల్లలు పెట్టలేదండి, పెట్టగానే ఇస్తాలండి. కుక్క వద్దు, పెట్టవద్దు, నువ్వే నాకు కావాలి. మొదటి ఘట్టం కట్టే అంటే ఇలా ఇలా ఇలా. ఇందులో నువ్వు ఉన్నావన్నమాట, నేను ఇలా అంటున్నానమాట. ఏం నవ్వారా? అయితే మొదటి ఘట్టం ఓకే. ఇంకా 2వ ఘట్టం కొట్టే అంటే అది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు కన్ను కొట్టండి. ఏమండి, అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అన్నమాట. కొట్టండి. కొట్టరా? కొట్టండి. కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి, ఇది ఈ కొట్టుడు, ఈ కొట్టుడు. ఏమండి ఏమండి, ఏమిటి 3వ ఘట్టమా? బుక్కులు బుక్కులు. అరే చెవిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట. ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట, నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేశాను? నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసేవా? తెచ్చానండి. 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4 5 6 7 8 9 తుమ్మి తెచ్చానట్రా. మీకు వాటం కదా మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి. వాటం ఒకటో వెధవా, లెక్క లెక్కే. మా అబ్బాయిని పెట్టి కోణ మాత్రమంటావా, మా ఆవిడ పెట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్, జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. ఒరే బెండకాయలకు ఎవరికి ఇచ్చాను? నాకండి. ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికి సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఈ వేళ ములక్కాడ పులుసు, బెండకాయ ఇగురును. ఏమండి,
మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదిన నేర్చుకున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని రాదు. అమ్మమ్మ ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఆ, ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తెలుగు తెలుస్తుంది. సర్లేదు, ఈ పండక్కైనా ఒక పట్టు చీర కొని పెడతారా? అది సంగతి. అలా రా దారికి. ఈ కాఫీ అనే శ్రీకారం నాకు చెప్పేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదేనే. రాళ్ళండి చంపడం. జానకి, జానకి, రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాఫీ. నువ్వెందుకమ్మా తేవటం? కడుపులో కలిసి అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ అవస్థ పడుతుంటే ఇంటికి పెద్ద కొడలివి బావిడి పొద్దుకేదాకా పడుకోవడానికి నీకు సిగ్గులేదు. ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైనా సిగ్గుపడాల్సింది మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో. అవునమ్మాయి, ఏదో పిఏ దాకా సతిగాను నేను ఉద్యోగం చేస్తానని ఏడో బట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తా నేనే ఏదైనా రాణింపుకొచ్చేది. నేనే ధర్మపిండ పిండ లేదే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా కోడి ఉద్యోగం మానే. ఏమిట్రా మానే మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు చేపట్టే కదా, వేణీళ్ళకి సన్నీళ్ళు సహాయం అనేది సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి వాళ్ళు చూసుకుని అందరం వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళం అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసారం రాజ్యం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళకి చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసార రహస్యం? సరేలేండి, ఇన్నేడు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. తేడా రాసు ఇదేనా రావటం? అవునన్నయ్య, నీకు అర్థం దర్శనం అందులో అంతే ఉంటుంది. ఏమిటి పాండ్రంగారావు గారు పొద్దునే పట్టి మంగం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అంటే తమిళనాడు వచ్చేసావు? వరగంట ముందు రావాల్సిందన్నా, నేను లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్నీ మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండైనా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా, సర్కారు ఉద్యోగం అంటే పట్టి రప్పేస్తున్నారా? ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం అయితే ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది డైరెక్ట్ ఆఫీస్ కోసం జరిగింది. నాట్ ఈవెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇట్. జస్ట్ ట్రైయింగ్ టు సమ్ ఆపోజిషన్ ఫ్రమ్ యూ మేల్ ఎంప్లాయీస్. అదేంటి మధ్యలో మగవాళ్ళం మేం చేశాం? ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా బాబు? మొదల్లో ఏం మార్పు వస్తాడు కనపట్లేదు. అది సరేలే, హోటల్ భోజనం సరిపడ్డం లేదా ఏమైనా ఇలా చిక్కిపోయావి? వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు, ఏముంది అయినా అది? పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటో? అమ్మమ్మ, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులోని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేలాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామి చూపిస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్క ఆన్సర్ మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసిన చోటు వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు? ఇంతకీ బాగా రాశారా లేదా నాయన తండ్రి? ఏ కంగారు పడద్దు. నేను రాయవలసిన రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీర ఎలా ఉన్నా నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరి ఏం కావాలో చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకున్నాను. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టుకుంటున్నాను. వ్యాపారమా? అందుకు మా వాడేందుకు అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. అంటే శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించేసావు అనమాట.
తాత ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. జాగ్రత్త బాబు, జాగ్రత్త. మా తాతయ్య గారు ఎప్పుడు ఈత రాదు. రాజు బాబు, రాజు బాబు. ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడం అంటే. పంపిస్తాను గుర్రానికి తలిచేమేమో. దండాలు బాబు. నీ బండి ఎవడెత్తారా? తాతయ్య గారు బండి పంపరు బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా? సారా ఈ పట్టు. అరే బాబే బాగున్నా? తాతయ్యడి నిద్రపోతున్నారు. నిద్రపోతున్నాడు మాట. సారా పెట్టి రాజు నమస్కారం బాబు. ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోలేవయ్యా. గతుకులు ఏంటది ఆయన ధర్మరాజు. ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకేసావా? నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను అవుతాను కదా. రే బాబే నువ్వు పోనీ ముందు పోనీ. ఎంత అందంగా ఉందిరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫైన్. చూసినాడవరా? ఇదో ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. ఇదిగా వెళ్ళి ఇది పండుగ కాలేండి మరి. మళ్ళీ కాయ చేసాలే. తోటలో కాయకి వచ్చారా? మరి ఎక్కడ మరి? అయ్యో గేదె మణిపోతుందా? అయ్యో ఎవరు? ఏమిటి? దామాది దామాత దామాది. ఒకసారి అవ్వాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి. నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదా. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో ఇప్పుడు లంగాలు, ఓణీలు, కొబ్బరి ఉండాలు. ఎంత ముద్దొస్తున్నావో. నన్ను ఎవరు అనలేదండి, బాగున్నావని. ఎవరో లేదా పాప? నేనన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావో. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండా మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక. నాకు అసలు ఈత కూడా రాదు. మమ్మల్ని అయితే కొడతాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా? శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటారేంటి? ఎక్కడా లక్ష్మా? ఓ లక్ష్మా, లక్ష్మా. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం. తీసుకోండి, తీయగా ఉంటాయండి నీళ్లు. మరీ సిగ్గుపడతారేంటండి? లక్ష్మా, లక్ష్మా నీకు ఇదే ముద్దంట. మన మామిడికాయలు బాబు, నిన్న నిమ్మకాయలు ఉండే. ఆ కాడ ఉంటే ఈ కాడ, ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారండి. ఇవాళ కొబ్బరికాయ మీద పడ్డారండి. చచ్చా అల్ర ముఖ. భలేవాడివే తాత. ఏ శుక్రవారానికో శనివారానికో ఒక కాయ కోసుకుంటే దొంగతనం వెంట కట్టేస్తున్నావే. చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు, కోసిన కాయ చేతిలోనే ఉంది. ఆయన్ని అడగొచ్చుగా. ఏంటయ్యా నువ్వా? అయ్యో రామా, నువ్వు చూస్తాడు తాత. ఎక్కడైనా దొంగని దొంగని ఒప్పుకుంటాడేంటి? కనపట్టల్లా దొంగ కోళ్ళు వచ్చే రకం. ఏం పెద్ద మనిషివయ్యా? వేసింది దొరబాబు వేషమా? చేసేవి దొంగతనాలా? చచ్చా బుద్ధుండక్కలేదయ్యా? ఏదోలే తాత, పాపం కుర్రతనం తెలియక చేశాడు. నువ్వు మరీను. చూడండి, తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి. మా తాత చాలా మంచివాడు, ఏమనుకోడు. ఇచ్చేయాలి మరి. వస్తాను తాత. ఆగు పాప, పద పోలీస్ స్టేషన్ కి. నేనా? ఎందుకు? నన్ను పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి. నాకే ఇదే పనా? నా బోల్డని పనులున్నాయి. పోనీలే బాబు, తమ తప్పు తెలుసుకున్నారుగా. ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు, ఫిర్యాదులు ఎందుకు బాబు? ఏం లేదు, ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది. ఇది నా డ్యూటీ. ఇంతకి తమరెవరు బాబు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. అయ్యో బాబు, దండాలండి. తప్ప క్షమించండి బాబు. కూపడు బాబు. అయ్యో కూపడానికి కుర్చీలు లేవే. ఒరే ఎక్కనా కూపనా, కుర్చీలు పట్టుకోండి. ఏం పిల్ల? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మే. అవును, నేను చెట్టు ఎక్కుతుండగా కాయ కోస్తుండగా చూసావు కదా, చెట్టు దిగుతుండగా కూడా చూసావా? అబ్బే, మీరు చెట్టు ఎక్కలేరు,
హెచ్చరించినా దిగలేరు కూడా. అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు? అయ్యయ్యా, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి. ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు. కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం? అయ్యో, నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి. ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు. ఏదో కష్టపడి కోసుకున్నట్లున్నారు, 4 కొబ్బరికాయలు పెట్టుకుంటారా? వద్దండి. నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి. ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పి ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి ఏ భయపడ్డావా పాపం? నేనెవరికి భయపడినా, ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు, అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప. అమ్మాయి, పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మొచ్చే వేళయింది. అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. కొబ్బరి తోటలో వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా దీనికి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కిందలో దాక్కుని సంకలో కూర్చొని వస్తుంది వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి, మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించే నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిత్తి సంగత? అబ్బా, అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. పొద్దున్నే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి, ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళ గంటలాగా గుడ్లు మిడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడే జవల్తాం. రారా, అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అక్షరంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలో తిరుగుతుంది. ఒకటే ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు, ఈ 2 రోజులు బిల్లు కదటానికి వీల్లేదు, తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే, అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి, ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని. పేర్రాజు గారి మనవడు ధర్మరాజు. రాజు గారికి అంతమనం ఉన్నట్టే. మీకు ఏం తెలుసు కనుక ఇది తెలియటానికి. సూరమ్మ కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య, నేనేం ముద్రపోయాను అప్పుడే పెళ్లి పెళ్ళంటున్నావు? అమ్మాయి, నా చెప్పుడు పట్టడమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహ శుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకు నీకు. నోరు మీద నేను చూసే నేను అడవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి చూడు, నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ, ఇలారా. ఏమిటమ్మా, ఏమిటి ఏమిటి? బాబు, మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విను బాబు. ఏంట్రా? నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. ఈ టాపిక్ నో సిఫార్సు ఏంటి? అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే? ఓకే. సుబ్రాజు, ఇచ్చే గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలక్కడికి పంపించు. ఇగో ఈ కొబ్బరికాయలన్నీ మావే, ఆ డొక్కలు లేవు అవి కూడా మావే. ఎలా పోయి చెప్తున్నా తాతయ్య తాతయ్య తాతయ్య. ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకే ఆ పిల్లవరండి? ఆడపిల్లేనాయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పని చేసే పద్ధతిలోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకునేది, లేదంటే అంతేరా? అంతే అంతేరా? అంతే. ఒరే సింహాచలం, రారా. వెళ్ళరా తాతగారు. వీడిని ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును, నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. అయ్యో వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నారు, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చుతేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే బుడి బుడి.
అర్రే వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా అంతా తాతగారి విగ్రహం. ఆ బొట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి అదృష్టంరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? లోపల తీసుకెళ్ళి. అయ్యా రండి బాబు, రండి రండి. వెళ్ళరా. రండి బాబు. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. రండి బాబు. ఓ నమస్కారం రాంభద్రరాజు గారు. కులాసా? మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ ఏడు గాలివానకు పూర్తిగా పాడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఇంకా ఓకే కదా? ఏమే కొబ్బరికాయ పిల్లలు తీసుకురారే. ఓ వెళ్ళు. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే నాయనా. ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపడితే ఎలా అమ్మా? పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీయా? సంగీతం ఏదైనా వచ్చాది? అది వచ్చా? అయితే ఓ పాట పాడి. అంబా అంబా. బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాలావం దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా రామా, ఇదంతా నీదయే, ఇదంతా నీదయే. అయ్యో రామా, దైవమా. రామా, ఎవరు చిన్నావు అనుకున్నాయనా? రామా రామా, ఆ కన్ను కొట్టి తిట్టే నా పిల్లవా? రామా రామా. రాజు అద్దమ్మాయి ఒట్టి కొంటే మెల్లకన్నదేం లేదు. ఈ నూరికి బెదరగొట్టింది. రామా రామా. రాజు అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అనంతా నాకు అనవసరం. ఆ రెండో పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఊరుసే కావచ్చు, నాకు ఒక బస్త. అది మేరకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారి మనవడు ధర్మరాజుని చేసుకుంటున్నావటగా? ఆయన గారికి ఏమే సుందరాకారుడు. అబ్బో ఎంత చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల లాంటి చెవులు, అందాల కుప్ప. ఎంత బాగున్నట్లేదు. ఏది ఆ తీపుండేది కట్టబట్టారా? ఏమో తీసుకున్నా. ఇదొద్దు బాగా తెలుస్తున్నా. నా తాలేవమ్మా.
తినేది లేదు పెట్టేది లేదు కానీ అదెట్టా ఇదెట్టా అంటూనే లాగించేస్తున్నావు. రాలేవయ్యా ఇరవై సరుకు పెట్టేసట్టు వీరుతున్నాడు. ఇరవై సరుక నువ్వు పొగ పొగ పైన చెట్టు పెట్టావా ఏమమ్మా తల్లి ఈ బాబు ఒక్కలేదు. రండి బాబు రండి రండి బాబు దయచేయండి. మళ్ళీ ఎందుకు వచ్చా? ఏ రాకూడదా? ఏమి మీ కలెక్టర్ బాబు గారు వచ్చినట్టున్నారు? కలెక్టర్ అయితే ఎవరు గొప్ప? ఊరు గొప్ప. ఆ కలెక్టర్ గారా? మీ బావగారా? అవును. మైసూర్ పాకం పట్టించేయి. అది చూడు ఎవరు? కలెక్టర్ గారు వచ్చారు. అయ్యి బాబు కలెక్టర్ గారే ఏమిటా ఇది? ఎవరు చెప్పారు మీతో కలెక్టర్ అని? ఆ కళ ఆ దచ్చ ఆ టీవీ నేనే చెప్పాలా బాబా? కీర్తనాలు బాబా కీర్తనాలు వారానికో సంతట బాబా ధరలు అటు ఇటు అవుతాయి. పిల్లలు కలవడం ఇదికున్నట్టు బాబా. కలెక్టర్ని కాదయా కలెక్టర్ని కాదు. దండాలు బాబా తమరు సంతకు వచ్చారేంటి? ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా మా ధర్మరాజు గారు నేస్తాం మొన్న పట్టణం నుంచి వచ్చారు. అయితే కలెక్టర్ కాదు. పుట్టులతో సహా పావులు మెచ్చుకున్నాయా? ఏమండి కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగుబాబు అపచారం చేశారా? లేదండి. అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని. ప్రతి నాలుగు చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి. ఆశ్చర్యంగా ఉంది. దండం పెడుతున్నారు పాలు కూడా పోస్తున్నారే. మరి ఇంకా ఎందుకంటే వీటికి ఇంత పగ? అదేనండి నాకు తెలియడం లేదు. మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారు అనుకోండి. దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాయంటే నో ఇప్పుడు కూడా వెళ్ళలేదు. చూడండి వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. మీరేం భయపడకండి. నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. భోజనం పాత్ర ఉందండి ఒకటే బుక్ అందుకే వదిలేయండి. నాగుపోయాం కదండి సన్నజాతులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా. తప్పైపోయిందని వెంటనే చెప్పలేసుకోవాలి. మరి చేసుకోవాలి. మరి నేనే నమ్మలేక నా లక్ష్మికి ఇంత అదృష్టమా? మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారికి ఉత్తరం రాస్తాను. ఏమ్మా ఏంటమ్మా? బాబు తీసుకుంటా. ఏడుపురే ఉత్తరం రాయమంటారు? అదేమిటి బాబు ఆడపిల్లవాళ్ళం. ఆ బాధ్యంతా నాకు నేనే రాస్తాను. కానీ చూడు బాబు మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు. ఆ పని పాట తెలుసునుకో. కొంచెం అల్లరి కాస్త చిలిపితనం అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. దాంతే ఉందిలేండి. చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు శుభం.
లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ బుడ్రుమే కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వ్యర్థ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? కొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకమ్మా? కూర్చో పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? కొట్టగా ఆ రోజు ఎప్పుడు ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి. మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతటా అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట. కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనమాట. పెట్టుకో. కళ్ళ చూడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకం తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడలేదు. అయితే అది ఏం చేసేది? చెప్పాలేమిటి? నువ్వు మాత్రం తక్కువ చేసావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు? నన్నేం చేయమంటారు? నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మన ఇద్దరికి పూర్వపరిచయం లేకుండా నేను ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించేదానివా? అబ్బా, మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీతో సహా నవ్వించనా? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైకదీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా.
కలుస్తాను కదా నా తల్లి ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట. దశరథ తనయ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే సింగురంగాన్ని మహారాణి లేకపోతున్నావు అది నడుకోలేదేమిటి? ఏమో కాఫీ కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే స్ట్రైక వాళ్ళ మీద పాపం ఎవరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అదే కాఫీ బాబు ఓ అదే ఆ సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుకున్నావే ఇంత బాలేదా? బాలిన పొద్దుకితే కానీ దానికి తెల్లారదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పట్టే రావు పాలా డబ్బా పాలా? లేదానివమ్మ ఆ సంగతి దానికేం తెలుసు. పాలు పట్టినా తోల పడినా అన్నిటికీ అమ్మాయి. వెళ్ళి అమ్మని అడగం. నాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిక్కులేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మను ఇది కాదే నాది. పూజ కొద్ది పురుషుడు పుణ్యం కొద్ది పెట్టాలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. వేరే నీడు వెధవ ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు? అల్లరి చేస్తాడు కదా అని చేసుకునేవాడు. వాడి మీద ఏం కూడా వాడడం లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టం కానిపోయింది. ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైక వీడు. అలాగా సరే ఇప్పుడు 13 మల్లెపూలు జాజికాయకి ఇస్తే గిరిపుట్టు గిరిపుతుంది. కుదరదు అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. సరసల నువ్వును మల్లెపూలు గిలుపు గిరిపు గిరిపు అవి అగరత్తులు కూడా అగరత్తులు. మీరే కదండి అడిగి పప్పా కదా పప్పా పప్పా ఇది వార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. వీడేం చేస్తున్నాడు? చదువుకునే టైంలో నిద్రపోతున్నావా? ఎంతవా ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది. అయ్యా కాఫీ చూసి వెళ్ళండి. 5:40 ఏమండి ఆ రోడ్లో చూసి వెళ్ళండి. లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబాయ్ వెళ్ళిపోయి నేడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న. వచ్చేటప్పుడు నీకు బిస్కెట్. అటేం చూస్తావు? ఆయన వెళ్ళి చాలా సేపు అయింది. ఇటు చూడు. చూడమ్మా ఇలా సాలి సాలిన బట్టలతో వీధిలో నిల్చకూడదమ్మా. దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమ్మా. వాట్ నాన్సెన్స్. నా ఇల్లు నా ఇష్టం. మధ్యలో అడగటానికి ఎవరా? ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కకు చింతపండని. చెట్టా అంతవరకు వచ్చావు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిలువు వదిలించేస్తుంది. నాన్సెన్స్ నీ పొట్టాను నువ్వును. గుడ్ మార్నింగ్ చట్రకా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కమాన్ ఏంటో విశేషాలు? ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతలపల్లి ఏముంటుంది? ఏముంటుంది? డబ్బులుసు ఉమ్ముసు డోకులుసు నిమ్మకాయ పొచ్చు మామిడికాయ ముక్కలు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్వాలేదు, కాయలు కాయపలంగా అందిరేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు ఒంటింటితో సహా ఆఫీసులో వుడ్ లైక్ టు టెల్ యూ దట్
ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వు ఆ. కర్మ కర్మ. ఏమండి ఎవరికండి కురివి? ఆవిడండి సెక్రటరీ. అంటే అంటే వాసుగారికి అన్ని పనులు చూసి వచ్చానమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే ఏమండి ఆ పెట్టుకునే దాన్ని నేను కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట తీగల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు చీ, 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 చీ. అలాంటి వారు పనికిరారనే అన్నగారు నాన్ శారీని పెట్టుకున్నారు. నా సారి ఏమిటి? అంటే చీర లేకుండా మేనేజ్ చేయడం అనమాట. చాలండి, మేము బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి కానీ ఇంట్లో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీస్ తరపున మీ ఊరు సంత తరపున? బాబా మరిది గారు, మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. మొన్న తలిచినాడు. ఏమండి మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర అజునామతి మండ నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షా వాడు ఏం చేస్తాడో ఏమిటో. మంచి గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి, కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయల? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూద్దరు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు ఏమండి? వాడిని ఎండలో చెప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. లక్ష్మి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, పావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరిక లేదు, నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టానేమిటి, ఎవరికి ఒక మూల కొట్లో పట్టాను. డబ్బా 25 రూపాయలకండి. వెల్కమ్. 25 రూపాయలైతే పిల్లలు ఎలా పెట్టడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాటితో బేరం ఆడి. లక్ష్మి, అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఇల్లు 40 అంటాడు. ఇది మార్కెట్ రేటు. ఇందాక నుంచి చెప్తుంటాను. ఇక 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళు. ఉమ్. ఏమండి ఏమిటో? ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడుతాను. మీరు వెళ్ళండి. ఏమిటో? ఏమిటంటాయి? ఇంటికి చూడు.